హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరునల్లార్ శనీశ్వర క్షేత్రంలో నవగ్రహాల 9 దేవాలయాల సమూహంతో పాటు శివుని అవతారమైన దుర్భరణ్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో శనీశ్వరుడు ఒక గోడ గూటిలో కొలువై ఉన్నాడు. ఏళ్నాటి శని దశతో బాధించబడుతున్న వారు శనిగ్రహ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి భక్తులు ఈ గుడిని సందర్శించి ఇక్కడి నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నలమహారాజు తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నలమహారాజు ఇక్కడి కొలనులో స్నానం చేసి గుడిలో పూజ చేసిన తర్వాత శని ప్రభావంచే అతను అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తి పొందినట్లుగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. నల్ల వస్త్రం, నూనె దీపం, అగరవత్తులు, నువ్వెల నూనె, స్వీట్లు, పండ్ల దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపునాడ, చిన్న దిష్టిబొమ్మ శనికి సమర్పించవలసిన వస్తువులు. ఇవి సమర్పించలేని వారు పావు లేదా 1/2 లీటర్ నూనెతో తైలాభిషేకం చేయొచ్చు. కృష్ణ స్వరూపుడు, నీలవర్ణుడు, నిప్పు తొనకతో సమానుడు, నల్లని ఇప్ప పువ్వు వంటి వాడైన శనీశ్వరుడు న్యాయదేవత. త్వష్ట ప్రజాపతి తన కుమార్తె సంజ్ఞాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేయగా సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది. ఛాయాదేవి సూర్య భగవానుల కుమారుడే శనీశ్వరుడు. శనీశ్వరుడు విభవ నామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి యందు ధనిష్ట నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్తవీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్ట నష్టాలను పొంది చివరకు శని కృపా దృష్టితో ఆనందాన్ని పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.